ఇదే ఫాలో అవుతా. బ్లెస్ మీ బ్రో. పృథ్వీ, ఈ శారీలో ఎలా ఉన్నానో చెప్పవా? ఏవండి, ఈ శారీ ఎలా ఉంది? సూపర్ ఉంది. సూపర్ ఉన్నావు. ఏంటి అక్కడ చూస్తున్నావు? చెప్పు ఎలా ఉందో. సూపర్ ఉన్నావు. చూడకుండా ఎలా చెప్తున్నావు? చూసి కూడా అదేగా చెప్పాల్సింది. చూసింది చాలు, సరిగ్గా చూసి చెప్పు. ఇదిగో యావరేజ్ అన్నావనుకో చీర బాలేదని, అంటే బాలేని చీర నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చావని అర్థం. అస్సలు బాలేదన్నావనుకో తెలుసుగా, ఎడమ చేతితో తడితే. అర్థమైంది. అయినా అంత దాకెందుకు? సూపర్ ఉన్నావు. శారీయా నేనా? రెండును. సరే మరి షాపింగ్కి వెళ్దాం పదా. షాపింగా? సండే కదా, షాపింగ్కి వెళ్ళి. ఏంటి అక్కడ చూస్తున్నావు? ఇప్పటికిప్పుడు షాపింగ్ అంటే మూడ్ లేదా? చిచి అలా ఏం కాదు. నువ్వు చాలా అందంగా ఉంటావు, పైగా హాట్గా కూడా ఉంటావు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నేనేమో యావరేజ్. కాదు, బిలో యావరేజ్ కంపారిటివ్లీ. కదా, అందుకే నేను షాపింగ్ తీసుకెళ్తే నన్ను అందరూ అదోలా చూస్తారు. ఎలా చూస్తారమ్మా? నీలాంటి అందగతి దొరకటం ఏదో నా లక్ అన్నట్టు చూస్తారు. నిజమే కదా, అందులో నీ ప్రాబ్లం ఏంటి? హెబే అదే లేదు, కానీ అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి కదా. అందం ఎక్కడుంటే చూపు అక్కడికే వెళ్తుంది కదా. కానీ వాళ్ళు కమెంట్స్ చేస్తారు, కాంప్లిమెంట్ అనుకుంటా, పిచ్చి పిచ్చిగా వాగుతారు, పాజిటివ్ గా తీసుకుంటా. ఎక్కడ పడితే అక్కడ చూస్తారే. సొల్లు రీజన్స్ ఆపి నోరు మూసుకొని రెడీ అవ్వు పద, షాపింగ్కి వెళ్దాం. ఎందుకు బ్రో అలా నవ్వుతున్నావు? నీ బ్యాట్ టైం స్టార్ట్ అయిందిరా. ఇప్పుడు నేనేం చేయాలి బ్రో? ఇలాగే నొక్కి పట్టుకోవాలి, అస్సలు లూజ్ వదలకూడదు. మరీ గట్టిగా పట్టేస్తే ఊపిరి ఆడదేమో. మనని ఊపిరాడకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం. అప్పుడప్పుడు రిలాక్స్ ఇవ్వాలి, కానీ వాళ్ళ ఊపిరి మనమే అన్న ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోవాలి. అంటే బ్రో ఇంకా లైఫ్ అంతా ఇంతేనా? నువ్వు ఈత రాకుండా నదిలోకి దిగావు, కాలు చేతులు ఆడించాల్సిందే. వాళ్ళు తోక జాడిస్తూనే ఉంటారు, టైం చూసి కట్ చేయాలి. అవును, బట్ ఐ లవ్ హిమ్ సో మచ్ రా. పాపం అనిపిస్తుంది. ఇలా ప్రేమ చూపిస్తేనే నా మొగుడు రోజుకో నాటకం ఆడుతున్నాడు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.